గొలపాలెం గట్టు సెంటర్ నుండి రమణ ఆధ్వర్యంలో మహిళలు జగన్మాత దుర్గమ్మకు భక్తి శ్రద్ధలతో ఆషాఢ సారి సమర్పించారు. దేవి ఉపాసకురాలు రవీనమ్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులు సమర్పించారు. అనంతరం అక్కడి నుండి తీన్మార్ డప్పులు, డీజే వాయిద్యాలు, కోలాటం నృత్యాల నడుమ మహిళలు సారెను ఎంతో వైభవంగా దుర్గమ్మ ఆలయం వరకు తీసుకువెళ్లారు. గొలపాలెం గట్టు సెంటర్ నుండి రమణ ఆధ్వర్యంలో మహిళలు జగన్మాత దుర్గమ్మకు భక్తి శ్రద్ధలతో ఆషాఢ సారి సమర్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా తొలుత గొల్లపాలెం గట్టు వద్ద ఉన్న రావి చెట్టుకు దేవి ఉపాసకురాలు రవీనమ్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులు సమర్పించారు. అనంతరం అక్కడి నుండి తీన్మార్ డప్పులు, వాయిద్యాలు, కోలాటం నృత్యాల నడుమ మహిళలు సారెను ఎంతో వైభవంగా దుర్గమ్మ ఆలయం వరకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా నిర్వాహకులు రమణ మాట్లాడుతూ దుర్గమ్మ ఆలయంలో ఆషాఢ సారే ఆచారం ప్రారంభమైన నాటి నుండి ప్రతి ఏటా క్రమం తప్పకుండా సారె సమర్పిస్తున్నామని తెలిపారు. స్థానికుల సహకారంతోనే ఈ కార్యక్రమం విజయవంతమవుతుందన్నారు. దేవి ఉపాసకురాలు రవీనమ్మ మాట్లాడుతూ గొల్లపాలెం నుండి పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమం జరగటం చాలా సంతోషంగా ఉందని, తనను ఆడపడుచుగా భావించి ఈ కార్యక్రమాన్ని తన చేతుల మీదుగా నడిపించడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. దుర్గమ్మ ఆశీస్సులు ఈ ప్రాంత ప్రజలపై మెండుగా ఉండాలని ఆమె ఆకాంక్షించారు. స్థానిక మహిళా భక్తులు మాట్లాడుతూ ప్రతి ఏటా ఈ రోజు తమకు ఒక పండుగ లాంటిదని చెప్పారు. నిర్వాహకులు రమణ నేతృత్వంలో గత 8 ఏళ్లుగా దుర్గమ్మకు సారె సమర్పణ కార్యక్రమం వైభవంగా నిర్వహిస్తున్నామని, జగన్మాత ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని మనసారా కోరుకున్నారు. మాది గొల్లపాలెం గట్టు అండి, వన్ టౌన్. మాది గొల్లపాలెం గట్టు అమ్మవారి సారి మొదలెట్టిన కానీ అమ్మవారి దేవస్థానంలో సారి ఎప్పుడైతే మొదలెట్టారో గత 8 సంవత్సరాల నుంచి మేము సారి చేస్తున్నామండి. ఈ కొండ మీద అందరూ కలిసికట్టుగా చేసుకునే సంబరం అండి. అందరూ కలిసి దుర్గాభవానికి అమ్మవారికి గత 8 సంవత్సరాల నుంచి సారి సమర్పిస్తున్నామండి. అందరూ ఆ తల్లి చల్లగా చూడాలని కోరుకుంటున్నామండి. 8 సంవత్సరాలు అయిందండి. మా గొల్లపాలెం గట్టు కొత్తపేట కల్తూరుపాత్రం. మాకు అమ్మ అన్ని ధైర్య చల్లగా చూడాలని కోరుకుంటున్నాం. గొల్లపాలెం గట్టు 8 సంవత్సరాలు చేస్తున్నామండి. అందరూ ఈ గట్టు మీద అందరూ చల్లగా ఉండాలని చూస్తున్నామండి. అందరికీ ఆరోగ్యాలతో అందరూ ఆరోగ్యంగా ఉండి ఎవరికి ఏ ఇబ్బందులు లేకుండా అమ్మవారు అందరూ చల్లగా చూడాలని అనుకుంటున్నామండి. ఈ 3 వారాన్ని అందరినీ చల్లగా చూడాలని ఇది ఇక్కడ నుంచి సారే పసుపు కుంకుమ అందరూ ఏటాటా తీసుకెళ్తున్నారు. జై దుర్గా భవానీకి కూడా అండి. మేము చాలా చక్కగా తీస్తాము, ఒక పండగలా తీస్తాము మా వాడకట్ట మొత్తం. దీనికి సహకారం ఎవరంటే మాకు ఇదిగోండి మా అంకుల్ గారు, మా గౌరాంటీ గారు చాలా బాగా తీస్తారు. సంవత్సరం మాకు చాలా ఆనందం అసలు. ఈ వాడకట్టు మొత్తం ఏంటంటే దుర్గమ్మ తల్లి కాడ మనం ఉండేది ఒక ఎత్తు అయితే, మా ఆంటీ దయ వల్ల మొత్తం ఈ వాడకట్టు మొత్తం ఆమె ఏకమం పట్టికే ఒక మాట. ఆమె ఈ పండగకి నాకు ప్రతి సంవత్సరం పండగ, ఇంకా ఆమె చెయ్యి బట్టికే మాకు చాలా హ్యాపీగా ఇదవుతుందండి. అంటే అందరూ వేసుకొని చేస్తాం, కాకపోతే ఆమె సహకారం ఎక్కువ. ఇది మట్టికి మేము చెప్పుకోదలసింది. చాలా హ్యాపీ అండి, చాలా. ఓం శ్రీ మాతే నమః అమ్మ, శ్రీ గురుదేవే నమః. నేను మాట్లాడుతున్నాను తమ్మిన రవీణ అని, దేవి ఉపాసకురాలని. ఈ పేటలో ఈ గౌరమ్మ, రమణ గారు చక్కగాను ఈ మాలచ్చమ్మ దుర్గమ్మ చెట్టు దగ్గర చక్కగాను ప్రతి సంవత్సరం కూడాను వైభవంగా ఆ అమ్మకి కనకదుర్గమ్మ అమ్మవారికి దుర్గామల్లేశ్వరి దేవస్థానానికి వైభవంగా ఈ పేట వాడ అందరూ కూడా కలిసి మెలిసి చక్కగా ఆ అమ్మకి వైభవంగా సారి తీసుకెళ్తున్నారు. ఆ అమ్మ చల్లని చూపు వీళ్ళందరికీ కలిగి ఉండాలని, వీళ్ళ కుటుంబం అందరూ కూడా బాగుండాలని నేను ఆనందంగా వచ్చాను. నాకు పసుపు కుంకుమ పెట్టారు. వీరి కుటుంబాలు అందరూ కూడా చల్లగా ఉండాలి. సర్వే జన సుఖనో భవంతు. జై మాత. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరులకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ ఘన నివాళులర్పించారు. 1999 కార్గిల్ యుద్ధంలో భారత సైనికులు ప్రదర్శించిన అపార త్యాగ స్ఫూర్తి దేశానికి చిరస్మరణీయమని పేర్కొన్నారు. లాల్ బహదూర్ శాస్త్రి ఇచ్చిన జై జవాన్ జై కిసాన్ నినాదాన్ని స్మరించుకుంటూ దేశ సరిహద్దులను సైనికుడు కాపాడితే దేశ ఆహార భద్రతను రైతు కాపాడుతున్నాడని, రైతు కూడా దేశానికి మరో సైనికుడేనని అన్నారు. ఎందుకు కార్గిల్ విజయ్ దివస్ చేస్తామంటే, పైన శత్రువు కింద కొండ కింద అంటే 4000 అడుగుల పైన శత్రువు ఉంటే కింద నుంచి మనం పైకి వెళ్ళి ఆ శత్రువుని తుడముట్టించే ప్రయత్నం చేయాలి. ఎయిర్ క్రాఫ్ట్లో చేయొచ్చు, ఎయిర్ క్రాఫ్ట్ వచ్చేది వాళ్ళకి ఈజీ టార్గెట్ అవుతాం. మిజైల్స్ చేయొచ్చు, ఆ విధంగా చేస్తే భారీ నష్టం చేకూర్చే అవకాశం. కనుక ఏదైతే బంకర్స్లో దాక్కున్నారో సుమారు 106 బంకర్స్లో దాక్కున్న శత్రువుల్ని తుడముట్టించి ఆ స్థావరాలు చేజెక్కించుకోవడానికి మన ఇవాళ జూలై 26 కార్గిల్ విజయ్ దివస్. కార్గిల్లో
మన సైనికులు వీరోచిత పోరాటం కారణంగా అసాధారణమైన పరిస్థితుల్లో యుద్ధం చేసిన కారణంగా సుమారు 2 నెలల పాటు 1999లో ప్రపంచంలో ఎవరూ చేయని విధంగా కేవలం గుండె ధైర్యంతో ఆత్మస్థైర్యంతో వాళ్ళ యొక్క బుద్ధి బలంతో వీర సైనికులు చేసిన అద్భుత పోరాట విన్యాసమే కార్గిల్ ద్రాస్ బటాలిక్ ప్రాంతంలో చేసిన మన సైనికుల యొక్క వీరోచిత పోరాటం. ఆ విధంగా 575 మంది మన వీర జవాన్లు మనం కోల్పోవటం జరిగింది. ఆ యొక్క 100 స్థావరాల్ని చిక్కించుకోవడం జరిగింది. 2 నెలల పాటు జరిగిన భీకర పోరాటం, అనేక రకాల వీర చరిత్ర. ఆ విధంగా కార్గిల్ యుద్ధం ఏదైతుందో ఒక ప్రత్యేకమైన స్థానం. ప్రపంచం ఇప్పటికీ కూడా కార్గిల్లో ఏ విధంగా భారత సైనికులు జయం సాధించారు నమ్మశక్యం కాదు. ఆ విధంగా ఆ యొక్క కార్గిల్ వీరులకి వాళ్ళందరికీ ఒకసారి జోహార్లు తెలియజేస్తూ, అమ్మలగన్న అమ్మగా భక్తుల పూజలు అందుకుంటున్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి తమ సంఘం ఆధ్వర్యంలో తొలిసారిగా ఆషాఢ సారి సమర్పించడం ఎంతో ఆనందంగా, అదృష్టంగా భావిస్తున్నామని 44వ డివిజన్ ఆర్యవైశ్య సేవా సంఘం నాయకుడు కోట గురునాథంరావు తెలిపారు. అమ్మవారి కృపా కటాక్షాలు తమ సంఘ సభ్యులతో పాటు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. 44వ డివిజన్ ఆర్యవైశ్య సేవా సంఘం ఆధ్వర్యంలో చిట్టినగర్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి వైభవంగా ఆషాఢ సారి సమర్పించారు. చెరువు సెంటర్ నుంచి మహిళలు, సంఘ సభ్యులు పెద్ద ఎత్తున మంగళ వాయిద్యాలు, భక్తి గీతాల నడుమ ఊరేగింపుగా బయలుదేరి ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి సాంప్రదాయబద్ధంగా చీర, పసుపు, కుంకుమ, పండ్లు, పూలు, వివిధ మంగళ ద్రవ్యాలతో కూడిన ఆషాఢ సారిని సమర్పించారు. ఈ సందర్భంగా సంఘం నాయకుడు కోట గురునాథరావు మాట్లాడుతూ తమ సంఘం ఆధ్వర్యం తొలిసారిగా ఆషాఢ సారి సమర్పించే అవకాశం లభించడం అమ్మవారి అనుగ్రహమేమన్నారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు వెల్లివిరియాలని కోరుకున్నారు. భక్తులు ధర్మ మార్గంలో నడుస్తూ సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో 44వ డివిజన్ ఆర్యవైశ్య సేవా సంఘం సభ్యులు, మహిళలు, స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. జై వాసవి మాతాకి, జై వాసవి మాతాకి, జై వాసవి మాతాకి. జై వాసవి, జై వాసవి, జై వాసవి, జై వాసవి, జై వాసవి, జై వాసవి, జై వాసవి కన్యకా పరమేశ్వరి. జై వాసవి మాతాకి, జై వాసవి మాతాకి, జై వాసవి, 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 జై వాసవి మాతాకి, జై వాసవి మాతాకి, జై వాసవి, జై వాసవి, జై వాసవి, స్లోగా స్లోగా జై వాసవి, మన అనుకుంటుంటారు. జై వాసవి, వాసవంబ జై జై, కన్యకాంబ జై జై, వాసవంబ జై జై, కన్యకాంబ జై జై. ఆషాఢ మాస సారి సందర్భంగా మా డివిజన్ తరఫున కూడా ఫ్యామిలీ మెంబర్స్ తోటి అమ్మవారికి సారి తీసుకొని ఈరోజు బయలుదేరుతున్నాము. 10 గంటలకి మా గుడి దగ్గరికి వెళ్ళి అమ్మవారికి పూజా కార్యక్రమాలు, అనంతరము ఈ మన సారే సమర్పణ కూడా ఇవన్నీ జరుగుతుంది. ఇవన్నీ కూడా మా 44వ డివిజను ఆర్యవైశ్య సేవా సంఘం తరఫున వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవం కానీ మరియు మా స్నేహితులందరితో కూడా ఈ కార్యక్రమాన్ని మా టీం లీడర్ గారు మన అంజనా గారి సౌరధ్యంలో వాళ్ళందరూ కూడా వాళ్ళ నెంబర్స్, కమిటీ నెంబర్సు, అలాగే మా డివిజన్ నెంబర్స్ అందరూ కూడా కలిపి ఈ కార్యక్రమాన్ని ఇవాళ అమ్మవారికి సారి నిమిత్తము కార్యక్రమం చేపట్టాం. ఇది ఫస్ట్ టైం అండి. మామూలుగా గత 4 ఏళ్ల నుంచి అమ్మవారి జయంతి సందర్భంగా మరిచెట్టు కింద ఒక 4,000 మంది నుంచి 15,000 వరకు భోజనాల కార్యక్రమం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా అమ్మవారి ఆత్మార్పణ రోజు కూడా ఒక 100 మందికి ప్రసాదాలు పంపిణీ, మజ్జిగ కార్యక్రమాలు, అన్ని సేవా కార్యక్రమాలు మా డివిజన్ తరఫున మా నెంబర్స్ సహాయ సహకారాలతోటి ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం
కార్యక్రమాన్ని జయప్రదంగా చేస్తున్నాము. ఈ సంవత్సరం మటుకు అమ్మవారికి కూడా సార పెడతాను మా కమిటీ వాళ్ళు నిర్ణయించిన మేరకు అందరి సలహాతోటి ఈ కార్యక్రమాన్ని ఇవాళ చేపట్టాము. బీసీల సంక్షేమంపై మంత్రి కొల్లు రవీంద్ర చేసిన వ్యాఖ్యలకు వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధికార ప్రతినిధి కామరాజ్ హరీష్ కుమార్ తీవ్రంగా స్పందించారు. బీసీల సంక్షేమంపై బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ మంత్రి కొల్లు రవీంద్ర సవాల్ విసిరారు. బీసీలను ఈ రాష్ట్రానికి వెన్నెముకగా గుర్తించి 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వారి ఆత్మగౌరవాన్ని కాపాడిన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డేనని పేర్కొన్నారు. బీసీలపై అనవసర వ్యాఖ్యలు చేయటం మానుకోవాలని, లేకపోతే ప్రజలే తగిన సమాధానం చెబుతారని హెచ్చరించారు. నిన్న గౌరవ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర గారు ఒక విలేకరుల సమావేశంలో బీసీల గురించి మాట్లాడే అర్హత స్థాయి జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అయ్యా కొల్లు రవీంద్ర గారు, మీరు 2019 నుంచి 2014 వెనక 5 ఏళ్ల పాటు ఈ యొక్క ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీ మంత్రిగా ఉన్నారు. మరి మీరు బీసీ మంత్రిగా ఉండి మరి రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకి ఏ రకంగా ఏం న్యాయం చేశారనేది బహిరంగ చర్చకి రండి. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులు అందరం కూడా మీతో పాటు బహిరంగ చర్చకు వస్తాం. ఎందుకని మీరు బీసీలని అనగదొక్కినటువంటి ప్రయత్నం 5 ఏళ్ళు చేశారు. గౌరవ మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అయితే బీసీలు తోకలు కత్తిరిస్తాము, జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరించినటువంటి పలుకులు కూడా ఈ రాష్ట్రంలో లేకపోలేదు. ఈరోజు మీరు మీడియా ముఖంగా ఏం మాట్లాడుతున్నారండి? బీసీలను అనగదొక్కింది వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారా? బీసీలను అనగదొక్కింది ఏ పార్టీకైనా సరే అనగదొక్కింది తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి గంటపదంగా చెప్పగలం. ఎందుకంటే బీసీలని ఓట్లు వేసే యంత్రాలుగా, ఓట్లు వేసే మిషన్లాగా చూసింది మీరు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో బీసీలకి అడుగడుగున పెద్దపీట వేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఈ రాష్ట్రంలో ఉన్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. బీసీల కులాలైనటువంటి 56 కులాలకి కార్పొరేషన్ తెచ్చి తద్వారా వారి యొక్క కులానికి గుర్తింపు తెచ్చినటువంటి ఏకైక నాయకుడు మరి జగన్మోహన్ రెడ్డి గారిని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మీరు గత 5 ఏళ్ళు పోలిస్తే, నేడు ఈ 2 ఏళ్ళు పోలిస్తే మీరు బీసీలకు చేసినటువంటి మంచి పథకాలు ఒకటి చెప్పండి. మీరు ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నారు, మరి మీ శాఖను మీరు సరిగ్గా పరిపాలిస్తున్నారో లేదో ఒకసారి క్షుణ్ణంగా ఆలోచించుకోండి. ఏదో మీరు బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వారని చెప్పేసి ఏదో ప్రెస్ మీట్ పెట్టమన్నారని చెప్పేసి బీసీల గర్జనని మేము బీసీ గర్జన చేయబోతామంటే ఆ బీసీ గర్జన గురించి మీరు చిన్నగా మాట్లాడితే మటుకి సహించేది లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఢిల్లీలో నీట్ పేపర్ లీక్పై సీజేపీ పోరాటం చేసి విజయం సాధించడం అభినందనీయమని ఎన్టీఆర్ జిల్లా యువజన విభాగం కొరివి చైతన్య అన్నారు. డిఎస్సీలో జరిగిన అవకతవకలపై కూడా గతంలో మేము నిరసన చేసి కలెక్టర్కు వినతి పత్రం అందజేశామని, దానిపై ఇప్పటి వరకు చర్యలు లేవన్నారు. నారా లోకేష్ చెప్తున్న మాటలకు అసలు వాస్తవాలకు పొంతన లేదన్నారు. దీనిపై సిట్టింగ్ జడ్జితో కానీ సిబిఐతో కానీ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మెగా డిఎస్సీ ద గాడి ఎస్సీగా మారిందని ఆరోపిస్తూ ఎన్టీఆర్ జిల్లా వైసీపీ యువజన విభాగం మరియు విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఈ నెల 28వ తేదీన భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్ను ఎన్టీఆర్ జిల్లా యువజన విభాగం అధ్యక్షులు కొరివి చైతన్య, విద్యార్థి విభాగం అధ్యక్షులు కోమల్ సాయి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కొరివి చైతన్య మాట్లాడుతూ డిఎస్సీ పేరుతో నిరుద్యోగులను ప్రభుత్వం మోసం చేసిందని చెప్పారు. దీనిలో జరిగిన వాస్తవాలు బయటకు రావాలంటే వెంటనే విచారణ చేపించాలని కోరారు. నిరుద్యోగులందరూ డిఎస్సీలో అవకతవకలు జరిగాయని ఆవేదనకు గురవుతున్నట్లు చెప్పారు. సిబిఐతో కానీ సిట్టింగ్ జడ్జితో కానీ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. నారా లోకేష్ చెబుతున్న మాటల్లో వాస్తవం లేదని అన్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి డిఎస్సీ నియామకాలపై క్లారిటీ వచ్చే వరకు పోరాడతామన్నారు. దీనిపై నెల 28వ తేదీన గాంధీనగర్ విజయ టాకీస్ వద్ద వంతెన నుంచి ధర్నా చౌక్ వరకు ర్యాలీ నిర్వహించి మరోసారి నిరసన తెలియజేస్తున్నట్లు చెప్పారు. అనంతరం విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు కోమల్ సాయి మాట్లాడుతూ వైసీపీ అధినేత జగన్ ఆదేశాల ప్రకారం మెగా డిఎస్సీ దగా డిఎస్సీ అని ఆరోపిస్తూ ఈ నెల 28వ తేదీన ర్యాలీ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మెగా డిఎస్సీపై సిబిఐ విచారణ చేపించాలని కోరారు. దీనికి నిరుద్యోగులందరూ మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేశారు. విద్యార్థులకు చెల్లించవలసిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు నేటికి అలాగే ఉన్నాయని, వాటిని వెంటనే చెల్లించాలని కోరారు. తిరువూరు నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షులు దివిశెట్టి శ్రీనివాసరెడ్డి, విద్యార్థి విభాగం జిల్లా జనరల్ సెక్రటరీ అంకంరావు, బొడ్డుతారు తదితరులు పాల్గొన్నారు. దేశ రాజధానిలో ఢిల్లీలో నీట్ పేపర్ లీక్ సంబంధించి సీజేపీ పార్టీ ఒక పోరాటాన్ని మొదలుపెట్టింది. ఎంతో స్ఫూర్తిదాయకంగా ఆ పోరాటాన్ని నడిపి కొన్ని నెలల పాటు ఆ పోరాటాన్ని నడిపి
ఈరోజు ఎంతో ఘన విజయం సాధించింది అని సందర్భంగా సిజేపీ పార్టీ ప్రతినిధులకి అభినందనలు తెలియజేస్తూ గత నెల 2వ తారీఖున డిఎస్సి అక్రమాలపై ఎన్టీఆర్ జిల్లా విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగ యువత కావచ్చు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు కావచ్చు, విద్యార్థి నాయకులు కావచ్చు, అందరం కలిసి కూడా భారీ ఎత్తున ర్యాలీతో కలెక్టర్కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు డిఎస్ఐ నియామకాల్లో చాలా అక్రమాలు జరిగినాయి. అవుట్ సోర్సింగ్లో పనిచేస్తున్న వాళ్ళు మొదటి ర్యాంక్ సాధించారు. అలాగే వాళ్ళని మళ్ళీ వెంటనే వాళ్ళు మొదటి ర్యాంక్ సాధించారని తెలియగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అందరూ కూడా ఇదంతా మీడియా ద్వారా మీ అందరికి తెలియజేయడం జరిగింది. దాన్ని వెంటనే ఆ మొదటి ర్యాంక్ ఎవరైతే సాధించారో అతన్ని మెరిట్ లిస్టులోంచి తీసేసి పక్కన పెట్టేసి అతని సర్టిఫికేట్లు కూడా వెరిఫికేషన్ చేయకుండా పక్కన పెట్టేశారు. మేము ఆ రోజు కలెక్టర్ గారిని ఒకటే అడిగాం, ఈ ప్రక్రియ మొత్తం కూడా ఎన్నో అవకతవకలు జరిగినాయి. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారేమో ఇది ఎంతో పద్ధతిగా నిర్వహించామంటున్నారు, కానీ ఇందులో ఎంతో పద్ధతిగా అవినీతి చేశారనే ఆరోపణలు మాత్రం నిరుద్యోగులందరూ కూడా భావిస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేశాం. ఆ రోజు మేము చెప్పింది ఏంటంటే సిట్టింగ్ జడ్జితో అయినా విచారణ జరిపించండి ఈ డిఎస్సి ప్రక్రియ మీద, లేదా సిబిఐ విచారణ అయినా జరిపించండి ఈ డిఎస్సి ప్రక్రియ మీద. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి సమాధానం రాకపోగా ఇది ఒక రాజకీయ వివాదంగా పక్కన పెట్టేసింది. నిరుద్యోగులందరూ కూడా భావిస్తున్నారు ఖచ్చితంగా ఈ డిఎస్సి నియామకాల్లో ఖచ్చితంగా అవినీతి జరిగిందని. ప్రభుత్వం దీన్ని ఎందుకని బాధ్యత వహించట్లేదు ఎవరికి అర్థం కావట్లేదు. ఖచ్చితంగా ఈ పోరాటాన్ని ముందుకు తీసుకుంటాం. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చైనా ఈ డిఎస్సి నియామకాల మీద ఒక స్పష్టత వచ్చే వరకు నిరుద్యోగులందరితో కలిసి కూడా మేము ఈ పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే రేపు 28న గాంధీనగర్లోని కూర్మయ్య గారి విగ్రహం దగ్గర నుంచి ధర్నా చౌక్ వరకు విద్యార్థులతో కావచ్చు, నిరుద్యోగ యువతతో కావచ్చు, అందరితో కలిసి భారీ ఎత్తున ఈ డిఎస్సి నియామకాలపైన మరి ఎత్తున పోరాటం చేస్తున్నామని సందర్భంగా తెలియజేస్తూ మీ అందరూ కూడా దాని మద్దతు తెలియాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రేపు 28వ తారీఖు జరిగే మెగా డిఎస్సి కానీ దగా డిఎస్సి అనే ప్రోగ్రాం మీద దాని గురించి మాట్లాడుతూ ఇవాళ సిజేపీ పార్టీ ఢిల్లీలో ఎలా విజయం సాధించిందో అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కూడా విద్యార్థుల తరఫున కానీ యువజన విభాగం తరఫున కానీ ఈ మెగా డిఎస్సి మీద సిబిఐ ఎంక్వైరీ చేపట్టడం కానీ దాని గురించి పోరాటాలు మరెన్నో పోరాటాలు చేస్తామని చెప్తూ 28వ తారీఖున ఈ పోరాటానికి మెగా డిఎస్సి అభ్యర్థులు కానీ ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారిని మొన్న వెళ్ళి కలిసి వాళ్ళందరూ మాకు మద్దతు తెలపాలని చెప్పి కోరుకుంటూ, ఏదైతే ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు ఈ గవర్నమెంట్ వచ్చాక దాదాపుగా 12 కోట్ల 400,000 బకాయిలు ఇంకా అలాగే ఉన్నాయి. దాంట్లో సగం పర్సెంట్ కూడా ఇంతవరకు స్టూడెంట్స్కి ఇష్యూ చేయలేదు. ఫీజులు కట్టలేక యాజమాన్యాలు పిల్లలకి హాల్ టికెట్లు కానీ సర్టిఫికేట్లు కానీ ఇష్యూ చేయట్లేదు. సో దీని మీద మేము ఖచ్చితంగా పెద్ద ఎత్తున ర్యాలీ చేస్తూ రేపు 28వ తారీఖున దీని గురించి ఈ ప్రభుత్వాన్ని మెడలో ఉంచైనా సరే ఏదైతే అమౌంట్లు ఉన్నాయో విద్యార్థుల అకౌంట్లో పడాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.